వెల్కమ్ టు సూర్య ఇంటర్స్ అని. ఈ వీడియోలో మీకు హాల్లో టీవీ యూనిట్ కోసం మీకు చెప్పబోతున్నాను. ఇది డూప్లెక్స్ హౌస్లో కింద ఒక హాల్ ఉంది. అది కాకుండా పైకి వచ్చినట్లయితే మనకి ఈ పెద్ద హాల్ ఉంది. ఈ పెద్ద హాల్లో చాలా పెద్ద సైజు టీవీ యూనిట్ ఇక్కడ చేసుకోవచ్చు. దానికి తగ్గట్టుగా కస్టమర్ ఏదైతే వాళ్ళ మైండ్ సెట్లో ఏదైతే ఉందో అది కనుక్కొని దాన్ని బట్టి మేము ప్లాన్ చేసినటువంటి డ్రాయింగ్స్ అండి ఇవి. మన ఏ టీవీ యూనిట్ అయినా ఫస్ట్ మనం ఈ రకంగా ప్లాన్ చేసుకున్నట్లయితే కరెక్ట్గా ఏంటంటే ఇంచ్ టు ఇంచ్ మనం ఎట్లా రాబోతుంది అనేది మనకి క్లారిటీగా తెలుస్తుంది. నిజంగా మనం ఏంటంటే కబోర్డ్ అయిన తర్వాత చూసేదానికంటే ఈ మనం ఇట్లా డ్రాయింగ్స్లో చూసుకున్నట్లయితే ప్రతి ఇంచు ఎక్కడెక్కడ ఏ పవర్ పాయింట్ కావచ్చు, లేదా రూఫ్ లైట్, లేదా ఇట్లా మనకి వైర్ మేనేజ్ చేసుకోవడం కావచ్చు, ఇవన్నీ ముందుగా ప్లాన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ సైజులు మీకు చూపిస్తున్నాను, చూస్తున్నారా? ఈ సైజులు వచ్చేసేసి మనకి అక్కడ మెన్షన్ చేయబడ్డాయి. ఇదే సైజు మనం కరెక్ట్గా ఇదే సైజు పెట్టుకోవాలనే కాదు. అక్కడ మీకున్న ప్లేస్ని బట్టి మీ ప్లేస్లో ఎట్లా అయితే అనుకుంటున్నారో ఆ ప్లేస్ని బట్టి పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది జస్ట్ ఒక ఈ ప్లేస్ని బట్టి మాకు ఇక్కడ ఏ ప్లేస్ అయితే మేము చేయబోతున్నాం ఆ ప్లేస్ని బట్టి ఈ మోడల్ చేయటం జరిగింది. దీని హైట్ కానీ, విడ్త్ కానీ, ఎక్కడెక్కడ డెప్త్లు కానీ ఇవన్నీ కూడా మెన్షన్ చేయబడ్డాయి. దీనివల్ల ఏంటంటే మనకి ఎక్కడ ఏ పెట్టుకోవాలనేది క్లియర్ కట్గా తెలుస్తుంది. కలర్ కూడా చూసారా? ఈ కలర్స్ వచ్చేసి కూడా మనం సుమారుగా వేయటం జరిగింది. కాకపోతే మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. ఇవి మామూలుగా మేము ఏదైతే మీకు చూపిస్తున్నామో ఆ కలర్స్ కూడా రావు అక్కడ. జస్ట్ డిఫరెన్స్ తెలియటం కోసం మాత్రం వేస్తున్నాం ఇది. దీని లెంత్ ఇక్కడ మీరు చూడొచ్చు. టీవీది కూడా ఎక్కువ పెద్ద ఏరియానే వచ్చిందండి. ఇది దగ్గర దగ్గర 7.3 ఇంచెస్ పైన ఉంది. హైట్ 4 ఫీట్ ఉంది. హైట్ చూస్తున్నారుగా, హైట్ 4 ఫీట్ ఉంది. అంటే ఎంత పెద్ద టీవీ అన్న కూడా పడుతుంది. పక్కన ఏదైతే లైట్ కలర్ ఉందో అది 1 ఫీట్ ప్లేస్ ఉంది. మీకు అక్కడ ఎరో మార్క్ కనిపిస్తుంది అక్కడ. అట్లాగే ఈ బాక్స్ చూసుకున్నట్లయితే ఇది కూడా డెప్త్ మెన్షన్ చేయబడ్డది. 1 ఫీట్ 4 ఇంచెస్ ఉంది ఇది హైట్. మీరు రెగ్యులర్గా ఏంటంటే ఇవి హైట్లో వస్తాయి. మన మోడల్ని బట్టి కూడా మారిపోతూ ఉంటుంది. ఈ వుడ్ వర్క్ స్టార్ట్ చేయకముందు ఇది ఒక ప్లాన్ అనుకుంటే కనుక మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎక్కడెక్కడ ఏవేవి అనేది. ఒకవేళ మేము వుడ్ వర్క్ చేసేటట్లయితే కనుక మేము హాల్లో టీవీ యూనిట్ ముందు చేయబోయే ముందు ఇట్లా మేము డ్రాయింగ్స్ నేను చూపించి దీంట్లో ఏమైనా మార్పులు ఉంటే కనుక మనం ఎక్కడే చేసేసుకోవచ్చు. ఇక్కడ పైన చూసారు కదా, రూఫ్ లైట్కి ఒక గ్యాప్ కూడా మీకు కనబడుతుంది. అంటే టీవీ స్క్రీన్ ఏదైతే బ్యాక్గ్రౌండ్ ఉందో ఈ ఏరియాలో రూఫ్ లైట్ వస్తుంది. ఇటువంటి చిన్న విషయాలు కూడా చాలా ఇక్కడ మనకు రూఫ్ లైట్ వస్తుంది. ప్రతి చిన్నది కూడా మనం ఇట్లా చూసుకొని పెట్టుకోవడం వల్ల చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది తర్వాత. ఈ వీడియో లాస్ట్లో కూడా ఈ కబోర్డు ఎట్లా చేస్తున్నాం అనేది కూడా చిన్న క్లిప్ ఉందండి, అది చూపిస్తాను మీకు. అది కూడా లాస్ట్లో యాడ్ చేశాను. అది వుడ్ వర్క్ కొంతవరకు కంప్లీట్ అయింది, మీకు చూపిస్తాను. అది కూడా ఒక ఐడియా ఉంటుంది. కలర్ కాంబినేషన్స్ మీరు మీకు నచ్చిన వేసుకోవచ్చు. ఎక్కడ మనం కస్టమర్స్కి ఏ కలర్ అయితే నచ్చుతుందో ఆ కలర్ మాత్రం వాడతాం. ఇక్కడ చూసి కదా కింద మీరు చూస్తున్నట్లుగా తయారైందండి కొంతవరకు, జస్ట్ బేస్ యూనిట్ అనమాట. ఇట్లా ఇది వచ్చేసి ప్యానలింగ్ ఉంటుంది. ఆ పక్కన వచ్చేసి ఒక పొడుగు డోర్స్ వస్తాయి, అవి మన ప్రొఫైల్ డోర్స్ పెడతాం. డిఫరెంట్గా పెట్టుకోవచ్చండి. ఇదైతే పైన మనం ఏదైతే ఎక్కువ ప్యానల్ కనపడుతుందో ఆ ప్యానల్లో ర్యాప్టర్స్ పెడతామండి, అంటే హైలైటర్స్ అనమాట. ఈ 1 ఫీట్ ఏదైతే ఉందో ఆ 1 ఫీట్లో మనం లైట్ కలర్ వాడుతున్నాం. ఇక్కడైతే మనం లైట్ కలర్ వాడుతున్నాం. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వాడుకోవచ్చు. ఇది బిల్డింగ్ పూర్తిగా ప్లేస్ అనమాట. అక్కడున్న ప్లేస్ మీకు పైన కనపడుతుంది చూసారా? అక్కడున్న ప్లేస్ పైన రైట్ సైడ్ కిటికీ, తర్వాత గుమ్మం, ఇట్లా మీకు ఏంటంటే ఒక దాని ఆపోజిట్ అయితే బెడ్రూమ్ ఉంది. అది మీకు చూపించట్లేదు, ఎందుకంటే అది ఆపోజిట్ ఉంది. దాంతో మనకి టీవీ మనకి ప్లేస్లో మనకి చూపించడం కనుక వాళ్ళు చూపించకుండా ఇటు పక్క అంతా చూపిస్తున్నాం. పైన ఇట్లా ఉంది, స్టెప్స్ ఉన్నాయండి. ఇక్కడ స్టెప్స్ 10 నుంచి పైకి వచ్చిన తర్వాత ఈ వైర్ కూడా
హెచ్డిహెచ్ఎంఐ కేబుల్ ఏదైతే ఉందో అది కూడా మన పైకి వస్తుంది. ఇది మీకు ఏదైతే చిన్నగా బాక్స్ కనబడుతుంది కదా, పెద్దగా వచ్చిన డోర్ పక్కన ఈ బాక్స్ ఉంది కదా, ఆ బాక్స్ ఏంటంటే అది ఏ ఎంసిపి బోర్డు అండి. అది ఆ ఎంసిపి బోర్డు అందులో మనం హైడ్ అయ్యేటట్టుగా పెట్టాము. చూడండి, ఇది ఎంసిపి బోర్డు అనమాట. ఎలక్ట్రికల్ బోర్డు మనం కనిపించకుండా అది హైడ్ అయ్యేటట్టు పెట్టాము. అవి పైన ర్యాప్టర్స్ వచ్చేస్తాయి కాబట్టి అది అసలు కనపడదు. ఇది మీకు కింద నుంచి వచ్చేటప్పుడు చూపిస్తున్నాం. స్టెప్స్ ఎక్కి పైకి వస్తుండగా మనకి వ్యూ ఇట్లా ఉంటుంది. వ్యూ చూస్తున్నారుగా, ఇట్లా సైడ్ లుక్ అనమాట ఇది. దీని కలర్స్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వేసుకోవచ్చు. ర్యాప్టర్స్ లైట్ కలర్స్, మనకు బ్యాక్గ్రౌండ్ ఏదైతే వల్ల ముందు లైట్ కలర్స్ వేసుకోవచ్చు, డార్క్ వేసుకోవచ్చు, లేదా హైలైటర్స్ వేసుకోవచ్చు. ప్రొఫైల్ డోర్స్ వాడతాం మనం ఎట్లాగో. అయిపోయిన తర్వాత కూడా మీకు ఇంకొక వీడియో పెడతాను. ఇది ప్రొఫైల్ డోర్లు ఉంటాయి ఇందులో. మన టీవీ పెట్టుకునే ప్లేస్ అంటే సెటప్ బాక్స్లో పెట్టుకునే అవి కూడా కనిపించకుండా పెట్టచ్చు. ఇక్కడైతే మీకు చూపిస్తున్నాను, ఈ ఆపోజిట్ మనకు వైర్స్ వస్తాయి కదా, ఆ వైర్స్ కూడా మనం హైడ్ అయ్యేటట్టు పెట్టాము. దానికోసం ప్రత్యేకంగా ఒక పాయింట్ ముందుగానే మనం వేయటం జరిగింది. అది వుడ్ వర్క్ చేయకముందు. మీకు ఇంతకు ముందు చెప్పినట్టుగా ఇది ఇట్లా ఇది ఉందనుకోండి, ఇది ఒక బాక్స్ కనిపించకుండా. ఇది 1 ఫీట్ మనం ఏ కలర్ అంటే ఆ కలర్ వేసుకోవచ్చు. జస్ట్ ఐడియా కోసం అనమాట. మీ యాజ్ టీజ్ అని కాదు, డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే వాడుకోవచ్చు. ఈ ప్లేస్ కూడా మన రూఫ్ లైట్ ప్లేస్. ఈ వీడియో ఏంటంటే ఈ డూప్లెక్స్ హౌస్లో ఒక 5th వీడియో అండి ఇది. అంటే ఎపిసోడ్ ప్రకారం ఉన్నాయి. మీరు ఏమన్నా కావాలంటే కనుక అవి చూడొచ్చు. బెడ్రూమ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి ఒక్కొక్క బెడ్రూమ్. పూర్తిగా అయిన తర్వాత కూడా ఒక పూర్తి వీడియో పెడతాను నేను. ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఈ దీంట్లోనే స్టెప్స్ కింద కొన్ని వీడియోస్ ఉన్నాయి. మీరు ఆ వీడియో కావాలంటే కనుక ఛానల్లో చూడొచ్చు. ఈ పవర్ పాయింట్ మీకు చెప్పాను కదా, ఇట్లా లోపల నుంచి పైకి తీసుకోవడం జరిగింది. అది మీకు చూపిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.